డకౌట్ గోల్డెన్ డక్ సాధారణంగా క్రికెట్లో ఓ బ్యాటర్ పరుగులేమీ చేయకుండా సున్నాకి అవుట్ అయితే అతను డకౌట్ అయినట్లు భావిస్తారు. అలాగే ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయితే దాన్ని గోల్డెన్ డక్గా అభివర్ణిస్తారు. ఇలా డకౌట్లు క్రికెట్లో 9 రకాలు ఉంటాయనే సంగతి బహుశా చాలామంది క్రికెట్ అభిమానులకు కూడా తెలియకపోవచ్చు. మరి ఆ 9 రకాల డకౌట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్‌ది డకౌట్ గురించి మీకు తెలిసిందే. జీరోకి అవుట్ అయితే దాన్ని డకౌట్గా పేర్కొంటారు. ఇక రెండవది గోల్డెన్ డక్. బ్యాట్స్మెన్ ఎదుర్కొన్న మొదటి బంతికే అవుట్ అయితేనే గోల్డెన్ డక్ అని అంటారు. అతను ఫస్ట్ బంతికి 0 పరుగులు చేసి ఏ విధంగా అవుట్ అయినా గోల్డెన్ డక్గా పేర్కొంటారు. 3 సిల్వర్ డక్. ఒక బ్యాట్స్మెన్ తన ఇన్నింగ్స్లోని రెండవ బ్యాటింగ్కి 0 పరుగుల వద్ద అవుట్ అయితే దాన్ని సిల్వర్ డకౌట్ అంటారు. 4 బ్రాంచ్ డక్. ఒక బ్యాట్స్మెన్ తన ఇన్నింగ్స్లోని మూడవ బంతికి ఖాతా కూడా తెరవకుండానే అవుట్ అయితే దాన్ని బ్రాంచ్ డక్ అంటారు. అంటే అతను 3 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా ఏ విధంగా అవుట్ అయినా దాన్ని బ్రాంచ్ డక్ అని పేర్కొంటారు. 5 ఫెయిర్ డక్. ఒక బ్యాట్స్మెన్ టెస్టులో 2 ఇన్నింగ్స్లలో డకౌట్ అయితే దానిని పెయిర్ డక్ అంటారు. అంటే అతను మొదటి ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యి రెండవ ఇన్నింగ్స్లో కూడా డకౌట్ అయితే దానిని పెయిర్ డకౌట్ అంటారు. 6 కింగ్ పెయిర్ డక్. ఒక టెస్టులో 2 ఇన్నింగ్స్లలో ఎదుర్కొన్న మొదటి బంతికే బ్యాట్స్మెన్ అవుట్ అయితే దానిని కింగ్ పెయిర్ డకౌట్ అంటారు. 7 లాఫింగ్ డక్. ఒక బ్యాట్స్మెన్ ఇన్నింగ్స్ చివరి బంతికి డకౌట్ అయితే దానిని లాఫింగ్ డకౌట్ అంటారు. ఉదాహరణకు టీ20, ఓడిఐ లేదా టెస్ట్ మ్యాచ్లో చివరి ఓవర్ చివరి బంతికి అతను డకౌట్ అయితే దానిని లాఫింగ్ డకౌట్ అంటారు. అసలు డకౌట్ అని ఎందుకు అంటారంటే డక్ అంటే ఇంగ్లీష్లో బాతు అని అర్థం. క్రికెట్ బాతుల మధ్య సంబంధం ఏంటంటే మనం సాధారణంగా 0 వచ్చినప్పుడు ఉపయోగించే పదం గుడ్డు. 0 బాతుగుడ్డు ఆకారంతో ఉన్నందున దానిని క్రికెట్లో బాతు అంటారు. అందువల్ల 0కి అవుట్ అయితే దానిని డకౌట్ అంటారు.